బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. ఫ్రెండ్స్ ఈరోజు మనం పోగొట్టుకున్నది తిరిగి దక్కే శక్తివంతమైన దువాని నేర్చుకుందాం. ఈ దువా నష్టపోయిన ప్రతి ఒక్కరికి ఒక గొప్ప భరోసానిస్తుంది. మీ ఏదైనా వస్తువు పోయిందా? ఏదైనా విలువైన వస్తువు ఎక్కడైనా పెట్టి మర్చిపోయారా? ఎంత గాలించినా దొరకలేదా? అయితే ఈ వీడియో మీ కొరకే. కష్టకాలంలో ధైర్యాన్నిచ్చే ఒక శక్తివంతమైన పవిత్రమైన దువా. ఈ దువా ఎప్పుడెప్పుడు చదవాలో తెలుసా? ఏదైనా కష్టం, నష్టం లేదా ఆపద సంభవించినప్పుడు వెంటనే ఈ దువా చదవాలి. ఈ దువా మనసుకు ప్రశాంతతను మరియు అల్లాహ్పై నమ్మకాన్ని ఇస్తుంది. ఆ దువా ఏంటో ఇప్పుడు మనం నేర్చుకుందాం. బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. ఇన్నా లిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజిఊన్. అల్లాహుమ్మ అజిర్నీ ఫీ ముసీబతి వఖ్లిఫ్లీ ఖైరన్ మిన్హా. దువాని మరొకసారి చదువుదాం. ఇన్నా లిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజిఊన్. అల్లాహుమ్మ అజిర్నీ ఫీ ముసీబతి వఖ్లిఫ్లీ ఖైరన్ మిన్హా. ఈ దువా యొక్క అర్థం, నిశ్చయంగా మేము అల్లాహ్కే చెందినవారము మరియు ఆయన వైపునకే మళ్లేవారము. ఓ అల్లా, నా ఈ కష్టంలో నాకు ప్రతిఫలాన్నివ్వు. దీనికి బదులుగా దీనికంటే మంచిదాన్ని నాకు ప్రసాదించు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ దువా యొక్క మహత్వాన్ని తెలుపుతూ ఒక హదీసును తెలుసుకుందాం. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కాలంలో హజరత్ ఉమ్మె సల్మా రజల్లాహు తాలా అన్హా భర్త చనిపోయినప్పుడు ఆమె ఈ దువా చదివారు. అల్లా ఈ దువాకు ప్రతిఫలంగా మహనీయ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను ఆమె భర్త రూపంలో అత్యంత గొప్ప జీవిత భాగస్వామిని ప్రసాదించాడు. ఇది ఈ దువా యొక్క గొప్పతనం. దువా చదివేటప్పుడు అల్లాహపై పూర్తి నమ్మకంతో చదవాలి. అప్పుడు మనసుకు ప్రశాంతత లభిస్తుంది. అల్లాహ మన కష్టానికి ప్రతిఫలాన్ని ఇస్తాడు మరియు కోల్పోయిన దానికి ప్రతిఫలంగా దానికంటే మంచి ప్రతిఫలాన్ని మనకు ప్రసాదిస్తాడు. ఇన్షాల్లాహ్. జజాకుముల్లాహు ఖైరన్ కసీరా. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.